హలో ఎవరివన్. ఏడాదికి 1,00,000 కోట్లు అవినీతి జరుగుతుందంట ఒకే ఒక్క డిపార్ట్మెంట్లో. సో ఆ డిపార్ట్మెంట్ ఏంటి, దీని మీద విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఏంటి సార్ ఆ డిపార్ట్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, సెంటర్ ఫర్ లిబర్టీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, దాంట్లో ఉండేటువంటి ప్రతినిధులు ఆయా డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి అవినీతిని బయటపెడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ సక్సెస్ అయితే ఎంతో కొంత అవినీతి జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అవినీతి అత్యంత ఎక్కువగా ఉంది అనేది వినిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఆయా డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అవినీతి పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పి ఒక డేటా రిలీజ్ చేసింది. దాని ప్రకారం కనీసం 55, కనీసం అది అంటే తక్కువలో తక్కువ 55% నుంచి 85% వరకు కరప్షన్ ఉంది డిపార్ట్మెంట్స్లో. ఆయా డిపార్ట్మెంట్స్లో రెవెన్యూలో దాదాపు 79% ఉంది. ఈ ఉన్నాయి కదా హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో, వాటిలో 85% ఉంది హైయెస్ట్. అంటే 55 నుంచి 85% దాకా కరప్షన్ ఉంది. అంటే వీళ్ళని క్షమించాలా? ఈ కరప్షన్ చేసేటువంటి వాళ్ళని క్షమించాలా? క్షమించడానికి క్షమించుతూ పోతే వీళ్ళే ఉగ్రవాదులు, మైదానం ఉగ్రవాదులు. వీళ్ళు కరప్షన్ చేసేటువంటి వాళ్ళు మైదానపు ఉగ్రవాదులు, ప్రభుత్వంలో ఉండేటువంటి ఉగ్రవాదులు, కరప్షన్ చేసేవాళ్ళు అని చెప్పి అనొచ్చు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది జ్ఞానవంతులు, సమాజం పట్ల కొంత బాధ్యతగా ఉండేటువంటి వాళ్ళు సెంటర్ ఫర్ లిబర్టీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ పెట్టి దాంట్లో వీళ్ళు ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే హయ్యెస్ట్ కరప్షన్ ఎక్కడుందో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖలో హయ్యెస్ట్ కరప్షన్ ఏడాదికి 1,00,000 కోట్లు. ఏడాదికి 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి విద్యుత్ శాఖలో జరుగుతుందని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి దాన్ని ప్రెస్ మీట్ పెట్టి సరే బయట పెట్టారు. దాని మీద ఎంక్వైరీ వేయాలి. యాక్చువల్గా ఎంక్వైరీ వేస్తే ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు చెప్తే దానికి శాండిటీ ఉండదు. శంఖంలో పోస్తేనే తీర్థం. ఒక ఏసీబీనో లేదంటే ఒక సిబిఐయో లేదంటే ఒక సిఐడినో దాని మీద ఎంక్వైరీకి వేస్తే, దాని మీద విచారణ చేస్తే అక్కడ జరిగినటువంటి అవినీతి ఎంత అనేది వాళ్ళు తేలిస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు. లేదంటే ఇదేదో కావాలని కొంతమంది చేస్తున్నారని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంది. పొలిటికల్గా కూడా దీన్ని లైట్గా తీసుకునేలాగా పొలిటికల్ స్టెప్స్ కూడా వేస్తారు. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి చేశారు అని అంటే ఎవరు సీరియస్గా పట్టించుకోవట్లా. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు చేశారు, 2,00,000 కోట్లు చేశారు అని చెప్పి ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుస్తకాలు వేసింది, ప్రచారం చేసింది. కానీ ప్రజలు అటు జగన్మోహన్ రెడ్డి గారితో పట్టించుకోలేదు, చంద్రబాబు నాయుడు గారితో పట్టించుకోవాలి. ఎందుకని రాజకీయ ఆరోపణలను ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోరు ప్రజలు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఏది నిజం ఏది అబద్ధం. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కానీ, మీడియాలో వస్తున్న న్యూస్ కానీ అసలు దేని నమ్మాలి దేని నమ్మకూడదు అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఇవాళ. ఎందుకు? ఏదో ఆల్మోస్ట్ అన్ని మీడియాలు ఏదో ఒక పార్టీకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లింకప్ అయి ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా అదే పరిస్థితి ఇవాళ. ఎవరో సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది సమాజం పట్ల కొంత బాధ్యతగా ఆలోచించేటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు మేరకు ఇట్లాంటివన్నీ బయటకు తీసుకొస్తూ ఉంటారు. సో ఇది బయటికి తీసుకొచ్చినటువంటి దాని మీద ఇది నిజమా అబద్ధమా అని చెప్పి ఎంక్వైరీ వేయాలి. అప్పుడు దానికి అర్థం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, సెంటర్ ఫర్ లిబర్టీ అనేటువంటి సంస్థ చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యుత్ శాఖలో 1,00,000 కోట్ల అవినీతి ఏడాదికి జరుగుతుంది. 1,00,000 కోట్లు ఏడాదికి 1,00,000 కోట్లు. ఇప్పుడు కాదు, గతం నుంచి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచే కాదు, గతం నుంచి జరిగినటువంటి కరప్షన్ చెప్తున్నారు. ప్రత్యేకించి 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి కరప్షన్ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పుడు ఏడాదికి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి వాళ్ళు తేల్చి ఎక్కడ జరిగింది అని చెప్పి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ మేరకు ఏంటంటే ఎక్కడెక్కడ దేన్ని వదల, వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ని వదలలేదు, కండక్టర్స్ని వదలలేదు, బల్బుల్ని వదలలేదు, స్విచ్చుల్ని వదలలేదు, ఏది వదల్లా. ఎలక్ట్రిక్ జనరల్గా మనకు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్, అలాగే మీటర్లు ఉంటాయి, అలాగే వ్యవసాయం
వ్యవసాయకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఎస్. ఏది వదల్లా అన్నిట్లో కుమ్మేశారు వీటి అని వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం Yes. ఎలా చేశారంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 25 kV ట్రాన్స్ఫార్మర్లని ఒక్కో ట్రాన్స్ఫార్మర్ని 25 kVని 87,791 రూపాయలకి కొన్నారు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో ఒక ట్రాన్స్ఫార్మర్ 25 kV కెపాసిటీ ఉన్నదండి. దాన్ని ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి వాళ్ళు 74,496కు కొన్నారు. ఇది ఇప్పుడు కూటమి వచ్చిందా ఇప్పుడు జరిగినది కాదండి, ఇది గత ప్రభుత్వాలు. ఛత్తీస్గఢ్ వాళ్ళు 75,496 కొన్నారు. అదే సేమ్ 25 kV కెపాసిటీ ఉన్నట్టు ట్రాన్స్ఫార్మరే. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం 2023 జూలైలో అదే ట్రాన్స్ఫార్మర్ని 1,39,173 రూపాయలకు కొంది. అంటే ఎంత ఎక్కువగా ఉంది? 1,39,173 రూపాయలకు కొంది. అంటే ఆల్మోస్ట్ డబుల్. ఛత్తీస్గఢ్ 75,000 కొంటే ఇది 1,40,000 కొంది. అది ఆల్మోస్ట్ డబుల్. అంటే 45% డబుల్ అని కాదు, 45% ఎక్స్ట్రా వేసుకుంది. 45% ఎక్స్ట్రా వేసుకున్నారు. మరి ఇదే 25 kV ట్రాన్స్ఫార్మర్ని ఛత్తీస్గఢ్ ఏమో 74,000 కొంది, తెలంగాణ ఏమో 87,000 కొంది. అంటే ఇది ఒక 10 to 15% ఎక్స్ట్రా వేసుకుంది తెలంగాణ గవర్నమెంట్ అప్పట్లో కేసీఆర్ గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 45% ఎక్స్ట్రా వేసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. ఈ ఆయన చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అదే దాన్ని 1,40,000 కొట్టి కొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్న ట్రాన్స్ఫార్మర్ని ఈ కూటమి ప్రభుత్వం 1,19,000 కొంది. 19,000. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువగా ఉందని చెప్పి మనకు అనిపిస్తుంది, కానీ పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నీకు ఒక 15% తక్కువే, 20% దాకా 20% తక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కొన్నప్పుడు దానికన్నా. ఇప్పుడు మనం అడిగాం అనుకోండి, అప్పుడు కన్నా 20% తక్కువే కదా అని చెప్పి అంటారు. కానీ ఛత్తీస్గఢ్ తెలంగాణతో పోల్చుకుంటే ఎక్కువే, ఛత్తీస్గఢ్తో పోల్చుకుంటే తెలంగాణది ఎక్కువ, తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ. అది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పీక్. దీన్ని అంతా వెనక్కి లాగొచ్చేసారు, వీళ్ళు బయట పెడుతున్నారు. ఇక వ్యవసాయానికి అవసరం లేనటువంటి 5 స్టార్ 25 kV ట్రాన్స్ఫార్మర్ను ప్రస్తుత ప్రభుత్వం 1,40,000కి కొనుగోలు చేశారని చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం 5 స్టార్ అవసరం లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ 5 స్టార్ ఉంటే మంచిదే, మరి వీళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. 5 స్టార్ దానికి కొంచెం కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, ఏది విద్యుత్ కన్జంప్షన్. ఇదన్నీ చేసింది ఎవరంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, తోషిబా. టెండర్లు వీళ్ళిద్దరికే టెండర్లు, వీళ్ళకి అసలు పోటీయే లేరు, పోటీ ఎవరు రాలా. దీని కారణంగా ఏమవుతుంది? కరెంటు ఛార్జీలు పెరుగుతాయి. ఏపీ ఎస్పీడీసీఎల్లో ఏడాదికి 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటే దీనికి ఉదాహరణగా చెప్తున్నారు వీళ్ళు. ఈ 2 కంపెనీలు షిరిడి సాయి అండ్ తోషిబా, ఈ 2 కంపెనీలు చేస్తున్నటువంటి నిర్వాహకం. టెండర్లు వేయడానికి వేరే కంపెనీలు కూడా రానిలా. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది. తోషిబా ఎవరిదంటే ఇండైరెక్ట్గా వాళ్ళది అది కూడా. సో వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు ఒక ఏపీ ఎస్పీడీసీఎల్ నుంచే అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఈ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి ఇది నిజమా అబద్ధమా మనం నిర్ధారించలేం. వాళ్ళు ఆరోపణలు చేస్తున్న మీడియా ముందుకు వచ్చారు కాబట్టి డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీకి వేయాలి, లేదంటే దీనికి వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే గత ప్రభుత్వం చేసింది ఇది కూడా చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా అనేటువంటి ఒక ప్రచారం, ఒక భావన కలగడానికి అవకాశం ఉంది. అది లేకుండా ఉండాలంటే కనుక దీని మీద విచారణకి ఆదేశించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.